లూకా సువార్త 10వ అధ్యాయం. పంతొమ్మిది 20 వచనాలు మనం చదువుకున్నాం. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకెంత మాత్రము హాని చేయదు. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడి అని వారితో చెప్పాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడునగాక. లోకంలో దొరికే సంతోషం వేరు, లోకంలో పొందుకునే సంతోషం వేరు. ప్రియ దేవుని బిడ్డలారా, పరలోకమందు మీ పేరులు వ్రాయబడి ఉన్నవి అని సంతోషించండి అని ప్రభువు చెప్పాడు. నిజమైన సంతోషం ఏదయ్యా అంటే జీవ గ్రంథములో మన పేరులు వ్రాయబడుటయే నిజమైన సంతోషం. ప్రియ దేవుని బిడ్డలారా, మన పేర్లు మనము జీవ గ్రంథములో నమోదు చేయించుకోవాలి. ఈ లోకంలో పేర్లు నమోదు చేసుకోవటం అంటే కాలనీలకో లేకపోతే కాలనీ స్థలం కోసమో ఇంకొకటో పేర్లు నమోదు చేసుకున్న తర్వాత వచ్చినటువంటి ఫలితాన్ని బట్టి సంతోషం ఈ లోకంలో అది వేరే సంతోషం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలకు నిజమైన శాశ్వతమైన సంతోషం ఏదంటే ప్రభు స్వయంగా చెప్తున్న మాట ఏంటంటే, దయ్యాలు మీకు లోబడుతున్నవని సంతోషించొద్దు, కానీ పరలోకమందు మీ పేరులు వ్రాయబడి ఉన్నవి అని సంతోషించండి. వ్రాయబడి ఉన్నవి అని. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది క్రైస్తవ జీవితానికి చాలా ముఖ్యమైన గమ్యం అనుకోవచ్చు, ముఖ్యమైన లక్ష్యం అనుకోవచ్చు. మనం ఎందుకు భక్తి చేయాలి, మనం ఎందుకు ప్రార్థన చేయాలి, మనం ఎందుకు దేవుని సన్నిధికి వెళ్ళాలి అని మనం ఆలోచన చేస్తే, ఈ లోక సంబంధమైన వాటి కోసం ప్రార్థన చేయటం కోసమే కాదు, కానీ అంటే ఈ లోకంలో మనకి ఏది అవసరమో, మనకి ఏది కావాలో ప్రియ దేవుని బిడ్డలారా, వాటి కోసమే ఎక్కువగా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. వాటి కోసమే ఎక్కువగా మనం ఆశించి ఆయన సన్నిధికి వస్తూ ఉంటాం. వాస్తవంగా అది కొంచెం మాత్రం, అది కొంత మట్టుకి. అది అసలు ముఖ్యముగా మనము ప్రియ దేవుని బిడ్డలారా ఎందుకోసమో దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఎందుకోసమో దేవుని అడగాలంటే, దేవుని మన పేర్లు పరలోకములో వ్రాయబడాలి అని అడగాలి. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ఈ లోకములో ప్రియ దేవుని బిడ్డలారా, లోక సంబంధమైన వాటి కోసము మనం దేవుని అడగటం కొంత మట్టుకే. అంటే మనకు కనీసపు కూడు గొడ్డ ఇవన్నీ మనకు కావాలి, వీటిని అడగటము కొంత మట్టుకే. కానీ అసలు ప్రభు అన్నాడు, ఇవి మీకు ఏమేమి అవసరమో ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు. వీటిని మీరు అడగవలసిన పని కూడా లేదు, మీరు అడగకుండానే ఇవన్నీ మీకు అనుగ్రహిస్తాడు. అయితే మొదటిగా మీరు నా రాజ్యాన్ని, నా నీతిని వెతకండి, నా రాజ్యమును, నా నీతిని మీరు వెతకండి అంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనకి ఇతర దేశాలకు వెళ్ళటానికి వీసా వస్తే అసలు ఎంత సంతోషమా. వీసా వచ్చినప్పుడు ఎగిరి గంతేసే అంత సంతోషం. మన పేరు అక్కడ రాయబడి ఉన్నది అని ఒక సంతోషం. కానీ ఇది శాశ్వతమైనది కాదు. మన పేరు జీవ గ్రంథములో పరలోకమందు రాయబడి ఉండట ముఖ్యమో. వీసా అంత ఈజీగా వస్తుంది అనుకుంటున్నారా? పాస్పోర్ట్ కూడా అంత ఈజీగా ఏం రాదు, అసలు వీసా ఇంకా కష్టం. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఇవి రావటం కోసమే మనం ఎంత ప్రయాసపడుతూ ఉంటాం. కానీ
పరలోకమందు మన పేరు రాయించుకోవటానికి మనం ఎంత మట్టుకు ప్రయాసపడుతున్నాం అనేది ఈరోజు ముఖ్యమైన ప్రశ్న. దేవుని సన్నిధికి మనం ఎందుకు రావాలి, ఏం అడగాలంటే మన పేరులో పరలోకమందు వ్రాయించుకోవడం కోసం రావాలి. ఇది మనం చేయవలసిన భక్తి. లోక సంబంధమైన వాటి కోసము చేసే భక్తి అది కొంత మట్టుకే. కానీ మన భక్తి రాబోవు. చూడండి, అపోస్తలుడైన పౌలు ఒక చక్కటి మాట మాట్లాడుతూ తిమోతికి రాసిన పత్రికలో, మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. 5 నుంచి చూద్దాం. సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనము. హల్లెలూయా చెప్పండి. సంతుష్టి సహితమైన దైవ భక్తి, ప్రియ దేవుని బిడ్డలారా, ఇది చాలా గొప్ప లాభ సాధనము. అంత మాత్రమే కాదు, 4వ అధ్యాయంలోనే ఇంకొక మాట మనం చూస్తూ ఉన్నాం. 7 నుంచి చూద్దాం. అపవిత్రములైన ముసలము ముచ్చట్లు విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకునము. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును కానీ దైవభక్తి ఇప్పటి జీవము విషయంలోనూ రాబోవు జీవము విషయంలోనూ, ఇప్పటి జీవము విషయంలోనూ రాబోవు జీవము విషయంలోనూ వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయంలో ప్రయోజనకరమవును. హల్లెలూయా చెప్పండి. దైవభక్తి ఇక్కడ అపోస్తలుడైన పౌలు చాలా చక్కటి మాట మాట్లాడుతూ, ఇప్పటి జీవము విషయంలోనూ రాబోవు జీవము విషయంలోనూ అది మనకు ప్రయోజనకరముగా ఉంటుంది. అటువంటి ప్రయోజనకరమైన దైవభక్తిని మనం సంపాదించుకుందాముగాక. ఈనాడు ప్రియ దేవుని బిడ్డలారా, భక్తిని చేస్తూ ఉన్నారు కానీ పరిపూర్ణత లేదు. పరిపూర్ణత లేదు. అపోస్తలుడైన పౌలు అంటాడు, దైవభక్తి గొప్ప లాభ సాధనం. ఇది గొప్ప లాభ సాధనం ఏదో దైవభక్తి. దైవభక్తికి మించిన గొప్ప లాభ సాధన మరొకటి లేదు. ఈ దైవభక్తి ఎంత మట్టుకు ప్రయోజనకరం అంటే ఇప్పటి జీవం విషయంలోనూ రాబోవు జీవం విషయంలోనూ అది ఎంతగానో మనకు ప్రయోజనకరంగా ఉంటుంది. రాబోవు జీవం విషయం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి మనిషికి కూడా ఒక పౌరసత్వం ఉంటుంది. ఇప్పుడు మనకి పౌరసత్వం ఉంది. అందరికీ పౌరసత్వం నాకు ఇంకా రాలేదన్న అన్న వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? మనకి పౌరసత్వం ఎప్పుడు వస్తుంది? పౌరసత్వం ఎప్పుడు వస్తుందమ్మా? పుట్టిన కొంతకాలం తర్వాత వస్తుందా? కాదు, పుట్టిన వెంటనే వచ్చేస్తుంది పౌరసత్వం. పేరు అక్కడ నమోదు చేయించుకుంటారు, ఫలానా ఫలానా అనేసి. దేశం అక్కడ కింద దేశము అక్కడ మెన్షన్ చేయబడింది. ఆ దేశం పేరు ఏదో ఆ దేశానికి సంబంధించిన పౌరుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఏ విధంగా పౌరసత్వం వస్తుందో అపోస్తలుడైన పౌలు ఒక చక్కటి మాట మాట్లాడుతూ చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 20వ వచనం మనం చూస్తూ ఉన్నాం. 3:20 చదవమ్మా. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తువును రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. హల్లెలూయా చెప్పండి. మన పౌరస్థితి ఎక్కడుందంట అంటే పరలోకమందు నీ పేరు రాయబడి ఉంటే, నీకు నీ పేరు పరలోకమందు రాయబడి ఉంటే నీవు పరలోకపు పౌరుడివి. ఎవరు చెప్పండి? పరలోకపు పౌరుడివే నువ్వు. ఎప్పుడు? నీ పేరు పరలోకమందు రాయబడి ఉంటే. మనకి ఈ లోకంలో ఈ దేశంలో పుట్టగానే ఏ విధంగా పౌరసత్వం వస్తుందో, మరి పరలోకంలో మనకి పౌరసత్వం రావాలంటే అది ఎప్పుడు వస్తుంది చెప్పండి? అది ఎప్పుడు వస్తుంది? వస్తుందా? ఎప్పుడు వస్తుంది? మనం ఈ లోకంలో పుట్టగానే మనకి పౌరసత్వం వస్తుంది. మరి పరలోకంలో మనకి పౌరసత్వం ఎప్పుడు వస్తుంది అంటే తిరిగి జన్మించినప్పుడు. హల్లెలూయా చెప్పండి.
నీవు నూతన జన్మ అనుభవాన్ని కలిగి ఉన్నప్పుడు, తిరిగి జన్మించినప్పుడు నీవు పరలోకపు పౌరుడివే. నువ్వు పరలోక పౌరుడు అయినందుకు నువ్వు సంతోషించాలంటున్నాడు. బావిలోకి అప్పలాగా ఉండకూడదు అంటాడు. బావిలోకి అప్పలాగా ఉండకూడదు అంటారు. ఒక అడుగు ముందుకు వెయ్యాలి. భక్తిలో కూడా ఒక అడుగు ముందుకు వెయ్యాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరు చెప్పండి? ఎవరు? పరలోకపు పౌరులు. అవును, నేను పరలోకపు పౌరుడిని అన్నవాళ్ళు గట్టిగా చెప్పొచ్చు. హల్లెలూయా. నువ్వు తిరిగి జన్మిస్తే, నిజముగా నీవు తిరిగి జన్మిస్తే, నూతన జన్మ అనుభవాన్ని దేవుని యందు నువ్వు కలిగి ఉంటే, అపొస్తలుడైన పౌలు అంటాడు, కాగా క్రీస్తు యేసునందు వాడు నూతన సృష్టి. నీవు పరలోకపు పౌరుడివే. అపొస్తలుడైన పౌలు అంటాడు, మన పౌర స్థితి చెప్పండి ఎక్కడుంది? ఈ లోకంలో ప్రియ దేవుని బిడ్డలారా, కొంతకాలమే, మనం బతికినంత కాలమే ఇక్కడ ఉంటుంది. ఈ జీవితము కొన్ని భాషలో మనం చెప్పుకోవాలంటే క్షణిక మాత్రమే, అశాశ్వతము. కొంత ప్రాణం ఉన్నంత మట్టుకే ఈ పౌరసత్వం ఉంటుంది. చనిపోయిన తర్వాత ప్రియ దేవుని బిడ్డలారా, కొద్ది రోజులకు నీ పేరు కూడా మరువబడుతుంది. నీ పేరు కూడా మరువబడింది. ఇది అశాశ్వతమైంది. ఈ లోకము శాశ్వతమైంది కాదు. ఈ జీవితము, ఈ బ్రతుకు ఏది శాశ్వతమైంది కాదు. నిజముగా జ్ఞానం కలిగిన వారైతే ప్రియ దేవుని బిడ్డరా, ఒక అడుగు ముందుకు వేసి ఆలోచన చేయండి. అసలు రాబోవు జీవమేంటి? రాబోవు జీవమేంటి? అది నిజమేనా అని మనం ఆలోచన చేస్తే, సందేహించకుండా ఆలోచన చేస్తే ఖచ్చితంగా నీకు జవాబు దొరుకుతుంది. పొందుకొనుగాక. చావుకి ప్రియ దేవుని బిడ్డలారా వయసుతో నిమిత్తం లేదు. వయసుతో నిమిత్తం లేదు. నీ ఆరోగ్యంతో, నీ బలముతో, నీ కుటుంబంతో నిమిత్తం లేదు. అది ఎప్పుడైనా పట్టుకోవచ్చు, నిన్ను మింగేయచ్చు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఇది శాశ్వతమైనది కాదు అని నువ్వు తెలుసుకున్నప్పుడు, శాశ్వతమైన జీవితం కావాలని కోరుకుంటే, ఆ శాశ్వతమైన జీవితం నిజంగా నువ్వు పొందుకోవాలి, సంతోషించాలి అని నువ్వు కోరుకుంటే, ఖచ్చితంగా నువ్వు దేనికోసం ప్రయాసపడాలంటే నీ పేరు పరలోకంలో నువ్వు రాసుకోవాలి. నీ పేరు పరలోక గ్రంథంలో, జీవ గ్రంథంలో నువ్వు నమోదు చేయించుకుంటే, యుగ యుగాలు నువ్వు దేవునితో ఉంటావు. అందుకోసం నువ్వు భక్తి చేయాలి. ఈ లోకంలో ఒక బిల్డింగ్ కావాలి, కొంచెం పొలం కావాలి, కొద్ది ప్లాట్ కావాలి, దేవానికి స్తోత్రం అయ్యా, నాకు అయ్యా, ఇది కాదు. లాజరు చాలా పేదవాడు. పేదవాడిని ఏమంటారు చెప్పండి? పేదవారిని ఏమంటారు? నిరుపేదలం. లాజరు ఇంకా అంతకంటే ఇంకేదైనా పేరు చూడండి, అంతకంటే ఇంకా ఏదైనా పేరుంటే దానికి రాజు అర్హుడే. ఎందుకంటే యజమానుడు తిన్నగా కింద పడిన రొట్టె ముక్కలను తిని బతికినాడు. ఒకటి. రెండోది, ఆరోగ్యం కూడా లేదు. చాలా నిస్సహాయ స్థితి. ఒంటి మీద ఉన్న కురుపులను చెప్పండి ఏం జరిగింది? కుక్కలు నాకేను అనంది. తన ఒంటి మీద ఉన్న కురుపులను కుక్కలు వచ్చి నాకాయి. అటువంటి అంత దయనీయమైన స్థితిలో ఉన్న లాజరు చాలా జ్ఞానవంతుడు. చెప్పండి ఎందుకు? తన పేరు పరలోకంలో రాయించుకున్నాడు. హలో చెప్పండి. ఈ దేహము, ఇది ఎంత అందమైన దేహమైనా, ఈ దేహము ఎంత బలమైనైనా, ఎంత పుష్టిగా ఉన్నా, ఎంత ఇదిగా ఉన్నా సరే, ఒకరోజు ఈ దేహాన్ని పురుగులు తింటాయి. ఏంటి చెప్పండి? పురుగులు తింటాయి. పురుగులో ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు చాలా చక్కటి స్టేట్మెంట్ ఇచ్చాడు. మన పౌరస్థితి పరలోకమందున్నది. దానికోసం నువ్వు భక్తి చెయ్యాలి, అంతగా నువ్వు ప్రయాసపడాలి. నీ పేరు జీవ గ్రంథములో నమోదు చేయించుకోవాలి. అటువంటి దైవభక్తి నీకు ప్రయోజనకరము కాబట్టి అటువంటి దైవభక్తి కొరకు నువ్వు ప్రయాసపడు. హల్లెలూయా. లాజరు ఎంత తెలివిగలడు!
ఈ లోకములో ఉన్న సుఖభోగాల కోసం పరుగులు ఎత్తలా, ఈ లోకంలో నుండి ఎంటర్టైన్మెంట్ కోసం పరుగులు తీలా. దేవుని బిడ్డలారా, తనకు ఉన్నది ఏదో ఏముందానికి కింద పడిన రొట్టె ముక్కలు తిని బయట గేటు కాడ పడి ఉన్నవాడు, చాలా నిస్సహాయమైన నిరుపేదగా జీవించిన వాడు ఇప్పుడు పరలోకమందు నెమ్మది పొందుకొని ఉన్నాడు అని వాక్యం సెలవేస్తా ఉంది. హల్లెలూయా. పరలోకమందు నెమ్మది పొందుకున్నాడు. ఈ లోకంలో సుఖం అనుభవించిన వాడు, సుఖం అనే మాయలో పడినవాడు, సుఖం అనే భ్రమలో పడినవాడు ఒకటి మర్చిపోయాడు. ఏం మర్చిపోయాడు? పరలోకమందు తన పేరు నమోదు చేయించుకోవడం మర్చిపోయాడు. కాబట్టి ఇప్పుడు అతనికి శాశ్వతమైన స్థలము ఒకటి దొరికింది, అది నిత్య నరకం. పరలోకంలో పేరు లేకపోతే నరకంలో ఉంటుంది, అయితే అట లేకపోతే ఈట. దేవుని బిడ్డనా, ఇప్పుడు అతడు నరకములో ఎలా ఉన్నాడు? యాతన పడుచున్నాడు, కేకలేస్తున్నాడు, తండ్రివైన అబ్రహామా, తండ్రివైన అబ్రహామా అని నరకములో కేక వేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. తండ్రివైన అబ్రహామా అని పిలిచాడంటే అబ్రహాము ఎవరికి తండ్రి? అబ్రహాము ఎవరికి తండ్రి? విశ్వాసులకు తండ్రి. అంటే ఈ వ్యక్తి కూడా భూమి మీద బహుశా నేను అనుకుంటాను విశ్వాసి అని పిలిపించుకున్నాడేమో, కానీ అంతరంగంలో మాత్రమో దేవునికి చోటివల. నా ప్రాణమా, తినము, త్రాగము, సుఖించము, సంతోషించము, ఇదే గొప్ప బ్లెస్సింగ్ అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అప్పుడప్పుడు మేమిద్దరం మాట్లాడుకుంటూ ఉంటాం. ఈ రోజుల్లో భక్తి ఎలా ఉందంటే, ఈ ఆర్థికంగా ఎంత డెవలప్ అవుతున్నామో అదే బ్లెస్సింగ్ అనుకుంటున్నారు, అదే బ్లెస్సింగ్ అనుకుంటున్నారు. దేవుడు అంతగా మమ్మల్ని దీవించాడు అనుకుంటున్నారు. నిజంగా అటువంటి దైవ భక్తిలో నువ్వు ఉన్నావా అనేది యోచన చేయాలి. దైవ భక్తి నువ్వు సంపాదించుకున్నావా అనేది ఖచ్చితంగా నిన్ను నువ్వు పరిశీలించుకోవాల్సిందే. ఈ లోకంలో ఒక మంచి బిల్డింగ్ కట్టుకున్నా, లేదా ఒక మంచి పొలం కొనుక్కున్నా, ఒక మంచి వాహనం కొనుక్కున్నా, మంచి పొజిషన్లో ఉన్నా, ఇది నాకు దేవుడిచ్చిన ఆశీర్వాదము నువ్వు చెప్పుకుంటున్నావు, మంచిదే. అయితే ఆ ఆశీర్వాదము నిన్ను నిత్య జీవానికి నడిపిస్తుందా లేదా నిత్య నరకానికి నడిపిస్తుందా అనేది నువ్వు ఆలోచన చేయాలి. ఈ ధనవంతునికి కూడా అన్ని సుఖభోగాలు, సకల సంపదలు అన్నీ ఇచ్చింది దేవుడే. ఇక్కడ జరిగిన పరిస్థితి ఏంటంటే, ఇచ్చిన వాడిని మర్చిపోయి, నా ప్రాణమా, తినమో, త్రాగమో, సుఖించమో, సంతోషించమో అనుకుంటూ జీవితం గడిపాడు. ఇప్పుడు ఈ భూమి మీద ఎంతగా సుఖపడ్డాడో అంతకు ఎన్నో రెట్లుగా నరకములో యాతన పడుతూ ఉన్నాడు. ఒక్క నీటి బొట్టు కోసం అంగలారుస్తూ ఉన్నాడు. ఒక్క నీటి బొట్టు కోసం, ఒక్క నీటి బొట్టు నా నాలుగు పైన పడితే నా ప్రాణము తెప్పరిల్లుతుందయ్యా అంటాడు. దేవుని బిడ్డలారా, పరలోకములో పేరు నమోదు చేసుకోకపోతే ఎవరి స్థితి అయినా అంతే అని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. అర్థమవుతుంది అన్నవాళ్ళు చెప్పండి హల్లెలూయా. డబ్బులు ఎక్కువ ఉన్నా, మన ఈ మధ్యన ఎక్కడ చదివానో చూశాను, గుర్తు నాకు. డబ్బులు ఎక్కువైనా, డబ్బులు కొద్దిగా ఉన్నా తినేది అందరూ అదే ఇడ్లీ అంట. మీకు అర్థం కాదా? తినేది అందరూ అదే ఇడ్లీ అంట. డబ్బులు ఎక్కువైనా, డబ్బులు కొద్దిగా ఉన్నా తినేది అందరూ అదే ఇడ్లీ. అందరూ అదే విధంగా ముందుకు పరిగెడుతున్నారు. దేనికోసం పరిగెడుతున్నారు? పుట్టింది ఇక్కడ, ఇక జీవితం ఇట్లా మొదలైంది, పరుగులు తీస్తున్నారు. ఇంకా స్పీడ్ అందుకుంది. అరే ఈ సంవత్సరం అప్పుడే అయిపోయింది అంటే నువ్వు చావుకి ఇంకా తొందరగా దగ్గర పడుతున్నావు అని మనిషి తెలుసుకోక ఒక భ్రమలో, ఒక మాయలో అలా కొట్టుకుపోతూ ఉన్నాడు. ఒక భ్రమలో ఉన్నాడు, ఒక మాయలో ఉన్నాడు. అసలు పౌరుషత్వం ఏంటో, అసలు అది ఎక్కడుందో, అది ఎలా పొందుకోవాలో తెలుసుకోకుండా అజ్ఞానిగా ఉన్నవారు చాలామంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, ప్రభు అంటున్నాడు, దెయ్యాలు లోబడుచున్నవని మీరు సంతోషింపగా మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవి అని మీరు సంతోషించండి. ప్రభు మనకి ఆ భాగ్యాన్ని ఉచితంగా అనుగ్రహించాడు, పొందుకొందముగాక. ఈరోజు నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత కాసేపు కూర్చొని పరిశీలన చేసుకో, నా పేరు జీవగ్రంథంలో వ్రాయబడి ఉన్నదా?
నా పేరు జీవ గ్రంథములో వ్రాయబడి ఉన్నదా? అటువంటి క్వాలిటీస్ నాలో ఉన్నాయా అని పరిశీలన చేసుకోండి. మీకు చాలాసార్లు ఒక ప్రశ్న మీ ముందు ఉంచుతున్నా, అనుకోకుండా సడన్గా ఈరోజు చనిపోతే దేవుని యొద్దకు వెళతాను అనే నమ్మకం నీకుందా అని చాలాసార్లు ఈ ప్రశ్న మీ ముందు ఉంచుతున్నా. ప్రతి దేవుని బిడ్డలారా, మరణము ఎవరికైనా వస్తుంది, అది తప్పదు. ఈ గొప్ప సత్యాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిందే. అయితే వాక్యం అంటుంది, ఇప్పటి జీవము రాబో జీవము, ఈ రెండింటికి నీకు ప్రయోజనకరమైంది ఏదో దానిని గట్టిగా పట్టుకో. చెప్పండి, ఏంటి ప్రయోజనకరము? దైవభక్తి. ఈరోజు నువ్వు దైవభక్తిలో ఎదుగుతున్నావా? ఈరోజు ప్రయోజనకరమైన దైవభక్తిని నువ్వు సంపాదించుకుంటున్నావా? దేవుని కొంతమంది భక్తిని కూడా స్వార్థం కోసం వాడుకునే గుంపులు మొదలైంది. భక్తిని కూడా స్వార్థం కోసము వాడుకోవటం, అవసరం కోసం వాడుకోవడం, అది చాలా ప్రమాదం. చూద్దాం ప్రకటన గ్రంథంలో మరి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథంలో మన జీవితం, మన బ్రతుకు 13వ అధ్యాయంలో ఒక చక్కటి మాట చూస్తున్నాం. 13:8 ఒక మాట ఉంటుంది. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. వినండి వినండి, చాలా జాగ్రత్తగా ఆలోచించేద్దాం. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు మాత్రమే ఆ మృగమునకు నమస్కారం చేస్తారట. ఆ మృగమునకు నమస్కారము చెయ్యని వారు జీవ గ్రంథంలో వారి పేర్లు నమోదు చేసుకున్నట్టు, చేసిన వారు వారి పేర్లు జీవ గ్రంథంలో ఇంకా నమోదవలేదు. భయపడి, కంగారు పడి, దేవుని చిత్తానికి విరుద్ధంగా నువ్వు పరిగెత్తినా, ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటున్నా, గుర్తుపెట్టుకో, నీవు ఇంకా నమోదు చేయబడలేదో, నీ పేరు నమోదు చేయబడలేదు. గుర్తుపెట్టుకో, నిజముగా నీ పేరు నమోదు చేయబడితే ఒకటే నువ్వు ఆలోచన చేస్తావు, నేను పరలోకపు వాసిని, నేను పరలోకపు సంబంధిని, దేవుని సంబంధిని అంటావు. కాదు, అటు ఇటుగా ఉంటే మాత్రము దేవుని బిడ్డలారా, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఏం చేశారు? వాళ్ళు ఏం చేశారు? దేవుని చిత్తాన్ని మాత్రమే వారి జీవితంలో వారు చేశారు. దేవుని చిత్తానికి విరుద్ధంగా వారు ఏం చేయాల, అవసరమైతే మేము రెడీ టు డై అన్నారు. మేము చనిపోటుకు సిద్ధమే, మా దేవుడు రక్షించు సమర్థుడు, రక్షింపకపోయినా పర్వాలేదు, మేము ఈ ప్రతిమకు నమస్కరించు. అటువంటి వారి పేర్లు మాత్రమే జీవ గ్రంథంలో వ్రాయబడతాయి. ఏముందిలే, ఈ ఒక్కసారికి ఆ పని చేసి పక్కకి వెళ్ళి మీరు మామూలుగా దేవుని స్తోత్రం అయ్యా, నేను పాపనయ్యా అంటే దేవుడు క్షమించేస్తలే అనుకున్న వారి పేర్లో చెప్పండి రాయబడవు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒక స్టాండర్డ్ నిర్ణయం తీసుకొని, ఒక స్థిరమైన, ఒక దృఢమైన నిర్ణయంతో మనం ఉండాలి. దేనికోసం మనం ప్రయాసపడాలంటే మన పేర్లు పరలోకము జీవ గ్రంథమందు వ్రాయబడాలి. దానికోసం నేనేం చేస్తున్నా అని ఎవరికి వాళ్ళే పరిశీలించుకోవాలి. దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథంలో మరి ఒక మాట మనం చూస్తున్నాం. 3వ అధ్యాయం 4-5 నుంచి చూద్దాం. తమ వస్త్రములను అపవిత్రపరచు కొందరు సార్దీసులో ఎవరున్నారట? తమ వస్త్రములను అపవిత్రపరచు కొనని వారు కదా, అపవిత్రపరచు కొనని వారు ఉన్నారు. ఇప్పుడు 5వ వచనం, వారు అర్హులు గనుక తెల్లని వస్త్రం ధరించుకొని నాతో కూడా సంచరించెదరు, జయించువాడు అలాగున తెల్లని వస్త్రం ధరించుకొనును, జీవ గ్రంథములో నుండి అతని పేరెంత మాత్రమో తొడుపు పెట్టక, అతని పేరెంత మాత్రమో జీవ గ్రంథములో నుంచి తుడుచుకుపోదు. ఎవరి పేరు? ఎవరైతే వస్త్రాలను అపవిత్రపరచుకొనరో వారి పేర్లు జీవ గ్రంథములో ఎప్పటికీ లిఖించబడతాయి. లిఖించబడనుగాక. ఎవరి పేర్లు?
వస్త్రములను అపవిత్రపరచుకొనని వారు, వస్త్రాలను అపవిత్రపరచుకొనని వారు, వారి పేర్లు జీవ గ్రంథములో నమోదు చేయబడతాయి. ఒక్కసారి నమోదు చేయబడిన తర్వాత అవి ఎంత మాత్రమో తుడుచుకుపోదంట, తుడిచివేయడంట. ఆయన దేవుని బిడ్డ, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా సరే, దేవుడు వారికి ఏదైతే ఇచ్చాడు, రక్షణ వస్త్రం, స్తుతి వస్త్రం, ఆ వస్త్రాలకు మురికి అంటకుండా జాగ్రత్త పడతారో వారి పేర్లు ఎప్పటికీ జీవ గ్రంథములు అలా జ్ఞాపకంలో ఉంటాయి. హల్లెలూయా. అపవిత్రపరచుకొనని వారు, జీవితాన్ని అపవిత్రపరచుకొనని వారు, వస్త్రాలను అపవిత్రపరచుకొనని వారు, వారి పేర్లు జీవ గ్రంథములో రాయబడతాయి. అవసరం కోసం తప్పలేదండి, పరిస్థితుల ప్రభావం అండి, ఏం చేయలేకపోయానండి, ఎదుర్కోలేకపోయానని అటువంటి మెత్తని మనసు గలవారు, పరిస్థితులు తల వంచేవారు, పరిస్థితులు లొంగేవారు దేవుని బిడ్డరా జీవ గ్రంథంలో నమోదు చేయించుటకు అర్హులు కాదు అని ఇక్కడ వాక్యం హెచ్చరిస్తా ఉంది. ఏమనయ్యా, ఆ మృగానికి నమస్కరించకపోతే ఏమైద్దో, ప్రాణం పోయిద్దో, ప్రాణం తీసేస్తాం భయపడి చేశానయ్యా అంటే నీ పేరు అక్కడ ఉండదో లేదు అని గుర్తా. నీ దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇచ్చిన వస్త్రాలు ఏవైతే ఉన్నవో ఆ తెల్లని వస్త్రాలకు అపవిత్రత అంటించుకోకుండా ఉంటే నీ పేరు జీవ గ్రంథములో ఉంటుంది. అది అక్కడే ఉంది, తుడిచిపెట్టుకుపోదో. జీవ గ్రంథంలో నుండి అతని పేరెంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుట, ఆయన దూతల ఎదుట అతని పేరు ఒప్పుకొందును. అతని పేరు నీ పేరు ఒక ఎమ్మెల్యే నోట వస్తే నువ్వెంత ప్రశాంతంగా సంతోషంగా నిద్రపోతావా? నిజం చెప్పండి. ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు, లేకపోతే ఒక ఎంపీ ఉన్నాడు, ఒక మినిస్టర్ ఉన్నాడు, సోజీ అని పిలిచాడు. మర్చిపోక అంతమందిలో నీ పేరు మర్చిపోకని పిలిస్తే నువ్వు రాత్రిపూట ప్రశాంతంగా అమ్మా నిద్రపోతావా? అసలు అంతమందిలో అంత పెద్ద పొజిషన్లో ఉన్నాడు, నన్ను పేరు పెట్టి పిలిచాడు. ఎంత ఆనందం అది. కానీ ఆ పిలిచినోడు కూడా ఒక రోజున మాయమైపోతాడు. కానీ అసలుడు ఆయన నీ పేరు తన నోటితో పలికితే, నీ పేరు తన నోటితో పలికితే ఎంత సంతోషం. ప్రియా యేసు రాజును నే చూచిన చాలో, నుంటే చాలో. ప్రియా యేసు రాజును నే చూచిన చాలో, మహిమాలో నే నాయనతో నిత్యమైన మోక్ష గృహము, భక్తుల గుంపులో హల్లెలూయా. ఆయన నిన్ను పిలిచి అమ్మా ఇట్రా, లోపల కూర్చోరా, అటు కూర్చో, నా కుడి పక్కన కూర్చో అని పిలిస్తే, నీ పేరు పెట్టి పిలిస్తే అసలు ఎంతో ఆనందం. నా కుడి పక్కకు వచ్చి కూర్చో అంటే ఇంకా అంత ఆనందం. అది నేను అతని పేరును ఒప్పుకొందును. హల్లెలూయా. ఎందుకు ఒప్పుకుంటా అన్నాడు? అతడు కష్టాల్లో, శ్రమలలో అపవిత్రతను అంటించుకోకుండా కష్టాలను ఓర్చుకున్నాడు, శ్రమలను భరించాడు, తట్టుకున్నాడు, నిలబడ్డాడు. కాబట్టి అర్హతను, యోగ్యతను సంపాదించుకున్నాడు. బిడ్డా, నువ్వు లోపలికి వచ్చే పిలుస్తుంది అంతే. నువ్వు లోపలికి రా. చూద్దాం ప్రకటన గ్రంథంలో. దేవుని బిడ్డరా, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో 14 నుంచి చూద్దాం. అందుకు నేను అయ్యా నీకే తెలియను అనగా, వీరు మహాశ్రమ అనుభవించి వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకునిరి. చాలు అయ్యా, వీళ్ళెవరో మహాశ్రమ అనుభవించి వచ్చిన వారు,
ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత శ్రమ అనుభవించుటకైనా వారు ఇష్టపడ్డారు, కానీ దేవుని పాదాలకు మాత్రము వారు దూరం కాల. ఈనాడు ఈ తరములో ఎంతమంది ఇటువంటి భక్తులు ఉన్నారు. శ్రమ అనుభవించుటకు, కష్టం అనుభవించుటకు, ఏదైనా దేవుని కొరకు నష్టము అనుభవించవలసి వచ్చిన నష్టము అనుభవించుటకు ఎంతమంది ఇష్టపడతారు. భక్తిలో సుఖం, భక్తిలో లాభం, భక్తిలో ప్రయోజనము, ఇదే ధ్యాస, ఇదే శ్వాస అయిపోయింది నాడు మనుషులకు, భక్తులకు. శ్రమ అనుభవించే అంత పెద్ద మనస్సు లేదు. ఏది నీ సాక్ష్యము, ఏది నీ త్యాగము, ఆ యేసు వార్తను చాటింపను. ఏది నీ సాక్ష్యము, అపోస్తలులు శిష్యులు, అపనిందలు హింసలు, అపోస్తలులు శిష్యులు, అపనిందలు హింసలు, అన్నిటిని భరించిరి, ఆత్మలు రక్షించిరి, అన్నిటిని భరించిరి, ఆత్మలు రక్షించిరి. ఏది నీ సాక్ష్యము, ఏది నీ త్యాగము, యేసు వార్తను చాటింపను. అయ్యేలా హల్లెలూయా. అపోస్తలులో శిష్యులు, ప్రియ దేవుని పిల్లల, వారు అనుభవించిన బాధలు, శ్రమలు, నిందలు, అవమానాలు ఇన్ని అని చెప్పలేం. అపోస్తలుడైన పౌలు అంటాడు, ఇంకను చెప్పవలసినవి అనేకములు ఉన్నాయన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి మహాశ్రమ అనుభవించి వచ్చిన వారు వీరు అని పరలోకములో సంభాషణ జరుగుతూ ఉంది. ఆయన జ్ఞాపకాలని ఉన్నావు, ఆయన జ్ఞాపకాలని ఉన్నావు. వీరు ఎవరు అంటే మహాశ్రమ అనుభవించి వచ్చిన వారు. దేవుని కొరకు, క్రీస్తు కొరకు ఎవరైతే శ్రమ అనుభవించి ఈ లోకంలో ఉంటారో, జీవిస్తారో, వారి పేరులు పరలోక గ్రంథములు, జీవ గ్రంథములు వ్రాయబడి ఉంటాయి. వ్రాయబడి ఉండనుగాక. ఒక్కసారి నేను నువ్వు పరిశీలించుకో, ప్రశ్నించుకో. నేను నా దేవుని కొరకు ఏం చేస్తున్నా? నేను నా దేవుని కొరకు నేను ఏం చేస్తున్నా? ప్రియ దేవుని బిడ్డలు, వారు జీవితాలను త్యాగం చేస్తూ, బ్రతుకులను త్యాగం చేసి, దేహాలను త్యాగం చేశారు. మహాశ్రమ అనుభవించడానికి వారు ఇష్టపడ్డారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు అటువంటి భక్తులు సంఘములో లేచుదరగాక. జీవ గ్రంథములో పేరు వ్రాయబడుటయే దైవభక్తికి ముఖ్య లక్ష్యం, ముఖ్య ఉద్దేశం. అదే జీవ గ్రంథములో నీ పేరు లిఖించబడుట. ఎప్పుడైతే నీ పేరు జీవ గ్రంథములో రాయబడుతుందో అప్పుడే నీవు పరలోక పౌరుడివి. పరలోక పౌరసత్వము కావాలంటే ఖచ్చితంగా ఆ గ్రంథములో నీ పేరు చెప్పండి రాయబడాలి. ప్రియ దేవుని బిడ్డలు, ఒక భక్తుడు ఉన్నాడు. దేవునికి ప్రజల మీద బాగా కోపం వచ్చింది. వారిని సంహరించాలి అనే అంత తీవ్రమైన కోపం వచ్చింది. అప్పుడు ఆ భక్తుడు అడిగాడు, అయ్యా, నీవు గనక వారిని క్షమించకపోతే నా పేరు నీ గ్రంథముల నుంచి తుడిచేయి అని ప్రార్థించాడు. ఎవరు ఆ వ్యక్తి? మోషే. హల్లెలూయా చెప్పండి. నా పేరు నీ గ్రంథములు తుడిచేయి, వారిని నువ్వు క్షమించకపోతే, వారిని కాపాడకపోతే నా పేరు నీ జీవ గ్రంథములు వద్దయ్యా, తుడిచేయి. నువ్వు ఎప్పుడైతే నీవు నీ నోటితో ప్రభువును నీ స్వరక్షకునిగా నువ్వు అంగీకరిస్తావో, నిజముగా తిరిగి నువ్వు జన్మించిన అనుభవాన్ని ఎప్పుడైతే సంపాదించుకుంటావో ఆ క్షణంలోనే నీ పేరు పరలోకములో నమోదు చేయబడుతుంది. నమోదు చేయబడును కాక.
పరలోక పౌరుడివే. అపొస్తలుడైన పౌలు అన్నాడు, మన పౌరసత్వము పరలోకమందున్నది. హల్లెలూయా చెప్పండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఇక్కడ అపొస్తలుడైన పౌలు ఈ ఫిలిప్పీ సంఘాన్ని ఉద్దేశించి అనేకమైన విషయాలు రాస్తూ కొన్ని విషయాల్లో కొన్ని సందర్భాల్లో హెచ్చరించాడు, కొన్ని విషయాలు గద్దించాడు, కొన్ని విషయాలు బలపరిచాడు. 3వ అధ్యాయం చూద్దాం. 3వ అధ్యాయములో 14వ వచనం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెను అని. గురి లేని క్రైస్తవుడు, గమ్యం లేని క్రైస్తవుడు వట్టిదే. గురి లేకపోయినా గమ్యం లేకపోయినా వట్టిదే భక్తి. దేవుని బిడ్డలారా, అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానం పొందవలని. ఏ పిలుపది? ఉన్నతమైన పిలుపు. రిఫరెన్స్ బైబిల్లోది పర సంబంధమైన పిలుపులకు కలుగు బహుమానం పొందవలని గురి యొద్దకే పరిగెత్తుచున్నా అని చెప్పి ఈ 20వ వచనం ఉంటాడు. మన పౌరస్థితి గురి యొద్దకు పరిగెత్తే వారికి అర్థమవుతుంది. దేవా, ఈరోజు నాకు మంచి ఫుడ్ ఇచ్చా, మంచి ఇల్లు ఇచ్చా, నీ స్తోత్రం. ఇంత మట్టికే బావిలో కప్పలకు ఆలోచన చేస్తే పరలోక పౌరసత్వం తెలియదు నీకు. దేవుని వాక్యాన్ని స్పష్టంగా అర్థం చేసుకుంటే ఖచ్చితంగా మనకి పరలోకం ఉంది అను గ్రహిస్తే ఖచ్చితంగా నీవు పరలోక పౌరుడిగా నువ్వు ఉండాలంటే నీ పేరు పరలోకమందు నమోదు చేయబడాలి. హల్లెలూయా. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. సమస్తమును తనకు లోపరుచుకొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును, ఈరోజు నువ్వు చనిపోతే దేవుని యొద్దకు వెళతాను అని నమ్ముకొని కొందాం. మోకరించి ప్రార్థన చేసుకుందాం. నీ పేరు పరలోకంలో